ప్రభుత్వం ముస్లిం సమాజంపై ఆధిపత్యం చేసేందుకే వక్ఫ్ సవరణ చట్ట బిల్లుని ప్రవేశపెట్టిందని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు చిలక విజయ్ కుమార్ ఆరోపించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం పాలన ప్రారంభించినప్పటి నుండి మైనార్టీలపై దాడులు, నిరుపేదలపై మోయలేని భారాలు మోపి ప్రజాకంటక పాలన కొనసాగిస్తుందని విమర్శించారు. పార్లమెంట్ లో ప్రవేశపెడుతున్నప్పుడు ఏపీలోని అధికార ప్రతిపక్ష పార్టీలు చేసిన డ్రామాలు ప్రజలందరూ గమనించారని అన్నారు. వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ త్వరలో మైనార్టీ విభాగం ఆధ్వర్యంలో భారీ ర్యాలీని నిర్వహిస్తామని తెలిపారు. ఈనాడు ఎన్డీఏ కూటమి పాలన వల్ల దేశం చాలా ప్రమాదంలో పడింది. ఈ ప్రమాదంలో మొదటి వరుసలో ముస్లింలు ఉన్నారు, రెండో వరుసలో క్రిస్టియన్లు ఉంటారు, మూడో వరుసలో దళితులు ఉంటారు. ఆ తర్వాత బీసీలు, వెనుకబడిన వర్గాలు కూడా ఇందులో ఉంటారు. ఏం సందేహం అవసరం లేదు. ఏదైతే ఈ రాష్ట్రంలో వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ అందరూ దొంగలయ్యి ప్రజల్ని వెర్రిబాగులోళ్ళని చేస్తూ ఉన్నారు. ఎంత విచిత్రం! టీడీపీ ఏమో పార్లమెంట్లో వక్ఫ్ సవరణ బిల్లుల గురించి చర్చలు జరపాలి. అసలు మీ మొక్కలకి చర్చలు ఎవడన్నా పిలిచేవాడు ఉన్నాడా మిమ్మల్ని? వైసీపీ ఏమో పార్లమెంట్లో మద్దతు ఇవ్వదంట, రాజ్యసభలో మద్దతు తెలుపుద్దంట. సిగ్గుండాల. పదవులు వస్తుంటాయి, పోతుంటాయి. రాజకీయాలు పదవుల కోసం కాదు, ప్రజలకు మేలు చేయడం కోసం. రాజకీయాలు అనేది ఒక ప్యాషన్. కానీ ఈనాడు రాజకీయాలు అనేది ఒక ముఠాకోరు తగాదల్లాగా, ఒక ఆధిపత్య పోరులాగా, వందల వేల కోట్లు సంపాదించుకునే ఒక కర్మాగారంలాగా ఈనాడు కూటమి ప్రభుత్వం రాజకీయాలను తయారు చేసింది. ముస్లిం మైనార్టీలు మేల్కొనాలి. కాంగ్రెస్ పార్టీ గొంతు చించుకొని చెప్తా ఉంది, అనేక మార్లు హెచ్చరించింది. ఈనాడు లబోదిబోమని కొట్టుకుంటున్నాం. ఎవరున్నారు మన బాధ వినటానికి? ఒక్కటే మార్గం, పోరాటమే. పార్లమెంట్లో చట్టం అయినంత మాత్రాన పార్లమెంటును కూడా కుదిపించే సుప్రీంకోర్టు ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఆ రకంగా అడుగులు వేసింది, సుప్రీంకోర్టులో దావా వేసింది. మొన్న సుప్రీంకోర్టు ఈ కేసుని తీసుకుంది, విచారణ చేపడతామని. విచారణ చేపడతామన్నప్పటికి కూడా మన మనోభావాలను మనం కాపాడుకోవాలి. మనం ఎవరికి శత్రువులు కాదు, ఎవరెవరికి శత్రువులు కాదు, ఎవరెవరికి మిత్రులు కాదు. ఎవరికి వాడు వారి భార్య బిడ్డల్ని, కుటుంబాన్ని పోషించుకోవడానికే అల్లాడుతూ ఉన్నారు. ఈ దేశంలో నిరుద్యోగం వల్ల, ఆర్థిక మాంద్యం వల్ల, పెరిగిన నిత్యావసర ధరల వల్ల వారి వారి కుటుంబాన్ని పోషించుకోవడానికి అనేక రకాల బాధలు పడుతూ ఉన్నారు. కానీ ఎన్డీఏ కూటమి కొన్ని వాళ్ళకి కావాల్సిన ఐటమ్స్ అంటే ఏదైతే ప్రజలు పలాంత కావాలని అడగాలని ఆలోచించుకుంటారో వాళ్ళు సొంతగా ఒక సమస్యను తయారు చేసి, క్రియేట్ చేసి దాన్ని ప్రజల మీదకు రుద్ది దీన్ని వెనక్కి పంపించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఎవరెవరికి శత్రుత్వాలు అవసరం లేదు, అందరం బాయిగానే తిరిగారు ఈ దేశంలో.